ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టు కార్మికుల వేతనాలను ఇప్పించాలని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కమిషనర్కు వినతి పత్రం అందజేత. మందమరి పట్టణ తవక్కల్ పాఠశాలలో యోగాపై ఈషా ఫౌండేషన్ సద్గురు శిష్య బృంద అవగాహన కార్యక్రమం. యోగా సాధన చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులు. రైతుల వద్ద పత్తి కొనుగోలు చేస్తున్న దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తిర్యాని మండల తహసీల్దార్ శ్రీనివాస్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు 2 నెలలుగా వేతనాలు లేక వారి కుటుంబాలు ఇబ్బందుల్లో పడుతున్నాయని, కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ, గత 30 సంవత్సరాల నుండి మంచిర్యాల మున్సిపాలిటీలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల యొక్క డేటా అప్రూవల్ ఇప్పటి వరకు CDMA కార్యాలయంలో నమోదు కాలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వారి యొక్క 76 మంది పేర్ల డాటా అప్రూవల్ కాకపోవడంతో అక్టోబర్ మరియు నవంబర్ నెల వేతనాలు ఆపివేయడం జరిగిందని అన్నారు. కార్మికులు చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్నారని, 2 నెలల జీతాలు రాకపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. కార్మికుల డాటాను CDMA కార్యాలయానికి పంపించి కార్మికుల వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ MD సోహెల్ కమ్ షేక్ సలీం, పూరిల్లా హరీష్, దిలీప్ నవీన్, విక్రమ్ జానీ, మియా ముజీద్ ఖాన్, దుర్గయ్య, వెల్కమ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మరి గత కొన్నేళ్ల నుండి ఈ మంచిర్యాల మున్సిపాలిటీ ఉన్నప్పటి నుండి కూడా అనేక మంది అవుట్సోర్సింగ్లో కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి వాటర్ సప్లై మరియు ఎలక్ట్రీషియన్లకు సంబంధించి 68 మంది పేర్లను మరి డాటాను మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మరి తీసుకోకపోవడం ఈరోజు మేము చాలా బాధ ఇస్తూ ఉంది. ఎందుకంటే మరి కొన్నేళ్ల నుండి 30 నుంచి 40 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వారి పేర్లను మరి ప్రభుత్వం దృష్టిలో లేకపోవడం చాలా బాధాకరం. అదే విషయంలో మరి గత 2 అక్టోబర్కు సంబంధించినటువంటి నెల, నవంబర్ పూర్తి కాబోస్తూ ఉంది. 2 నెలలకు సంబంధించినటువంటి వేతనాలు కూడా ఇప్పటి వరకు రాకపోవడంతో మరి కార్మికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 80 నుంచి 90% వరకు అద్దె ఇళ్లలో ఉంటున్నటువంటి కార్మికులు మరి ఇప్పటి వరకు కూడా ఒకవైపు యజమాన్యాల ద్వారా ఇంటి అద్దె కట్టకపోవడంతో చాలా ఇబ్బంది గురవుతూ ఉన్నారు. మరో పక్కన ఇంట్లో ఉన్నటువంటి నిత్య సరుకులు కూడా కొందామంటే పైసలు లేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. కాబట్టి ఈరోజు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి మరి మా యొక్క సాధక బాధకలు చెప్పుకోవడం జరిగింది. వారు కూడా సంబంధిత కలెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి మా సమస్యను త్వరలోనే పరిష్కరిస్తారని చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి పనిచేస్తూ ఉన్నాం. ఇలా ప్రజలకు అనేక ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతిరోజు ఎవ్రీడే కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారం మరి ప్రతిరోజు వాటర్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా
వీధి దీపాలను చూసినట్లయితే ఎక్కడ కూడా వీధి దీపాలు మరి వెలగని పరిస్థితి లేదు. ప్రతి జగల కూడా ఎక్కడెక్కడ సెంట్రల్ లైటింగ్ నుంచి మొదలుకుంటే అన్ని విధాల మరి ఇలా అంధాకారంగా లేనటువంటి మంచాలను తీర్చిదిద్దుతున్నటువంటి మరి యొక్క డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ సెక్షన్. కాబట్టి దయచేసి గౌరవ డి గారికి, గౌరవ కమిషనర్ గారికి కలిసి మేము మా యొక్క సాధక బాధకులు మా యొక్క సమస్యను చెప్పడం జరిగింది. వారు తప్పకుండా మీ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా మేము పనిచేస్తాం. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. కొంతమంది ఆఫీసులో ఉన్నటువంటి మాతో పనిచేసిన అవుట్సోర్సింగ్ సంబంధించిన కార్మికులే మా యొక్క డాటాను పంపించకపోవడం, వారి యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ విధంగా జరిగింది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మాకు ఇట్లా మా కార్మికులు రేపటి రోజున ఏదైనా అన్యాయం గురైనట్లయితే రేపు జరగబో పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి 554 మంది కార్మికులతో పాటు మరి ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు మరి 68 మంది, అదేవిధంగా శానిటేషన్లో పనిచేస్తున్నటువంటి 8 మంది కార్మికుల యొక్క పేర్లను ఇవాళ 76 మంది మరి కార్మిక సోదరుల పేర్లను ఇలా CDMO గారికి మరి పంపవలసి ఉండేది. అది మరి కొన్ని కారణాల వల్ల ఆ పేర్లు పంపకపోవడంతో ఇవాళ వాళ్లకు అనేక ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళకు వాళ్ళ జీతాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి కాబట్టి ఈ విషయంలో మరి మేము ఈరోజు మరి గౌరవ కమిషనర్ గారిని, అదేవిధంగా మరి డి గారిని మరి కలిసి సార్ మాకు విధంగా అన్యాయం జరిగింది, మరి దీన్ని పూర్తిగా మీరే దీన్ని బాధ్యత తీసుకొని మరి మా యొక్క వేతనాలు వచ్చే విధంగా, అదేవిధంగా మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మా పేర్లను కూడా మళ్ళీ వచ్చే విధంగా పరిగణన తీసుకోండి అని చెప్పి కోరగా, తప్పనిసరిగా మేము మీ పక్షానే ఉన్నాం, మీ కార్మికులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత మాది అనే విధంగా మరి కమిషనర్ గారు, డి గారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. ఇదే విషయమై మరి ఈరోజు మరి గౌరవ శాసనసభ్యులు మరి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి, ఎమ్మెల్యే గారిని కలిసి కూడా మరి కమిషనర్ గారు, డి గారు కూడా మేము మీ పక్షాన ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారు కూడా తెలియజేస్తామని వారు మాట ఇచ్చినందుకు నిజంగా వారికి మేము హృదయపూర్వక మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఏ కార్మికుడు ఇవాళ మరి మంచాలకు గుండెకాయ లాంటి మరి కార్మికులు అంటే ఇవాళ ఇంజనీరింగ్ సెక్షన్, ఇవాళ ఇంజనీరింగ్ సెక్షన్ ఇట్లా ఏ మాత్రం ఇవాళ బంద్ పిలిపించినా ఇవాళ మంచిర్యాల అంధాకారం పరిస్థితిలో పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు మరి ప్రేమ్ సాగర్ రావు గారు వారు ఒక మంచి హృదయంతో, ఒక మంచి మనసుతో ఈ మంచిర్యాల పట్టణానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరి వారు 24/7 ఏదైతే వాటర్ సప్లై స్కీమ్లో మరి ఇవ్వడం జరిగిందో దాన్ని మా కార్మికులు పూర్తిగా నెరవేర్చే దిశగా మరి పనిచేయడం జరుగుతుంది. మరి ఎమ్మెల్యే గారికి పేరు వచ్చే విధంగా కూడా మా కార్మికులు పనిచేస్తారు. కాబట్టి ఇటు విషయంలో గౌరవ శాసనసభ్యులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ కార్మికుల యొక్క మరి 75 మంది పేర్లను CDMO గారికి చెప్పి మరి పర్మిషన్ ఇచ్చే విధంగా వారి చర్యలు తీసుకోవడం కూడా ఈ సందర్భంగా కోరుతాను. అదేవిధంగా ఎవరైతే ఇలా 25 మంది ఇవాళ ఎవరైతే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారో మరి వాళ్ళను కూడా వాళ్ళ పేరును కూడా సీఎం గారు పంపి అక్కడి నుంచి ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకుంటారనే మాకు ఆశాభావం ఉంది. తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు మరి కార్మిక పక్షపాతిగా ఉండి కార్మికులు అండగా ఉంటారు. కాబట్టి మరి వారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆర్కేపీ ఓసీ ఫేజ్ 2 ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానున్నదని ప్రభావిత ప్రాంతమైన RK4 గడ్డ ప్రాంత ప్రజలు ఈరోజు మందమరి ఏరియా GM వద్దకు కలవడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడే ఉన్నటువంటి AITUC సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీని కలిసి ప్రభావిత ప్రజలు వారి సమస్యలను ఆయనకు చెప్పుకున్నారు. నాయకులు అక్బర్ అలీ ప్రజల సమస్యలను సానుకూలంగా విని GM దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యలను పరిష్కరించి న్యాయం జరిగేలా చూద్దామని తెలిపారు. GM గారి ఆధ్వర్యంలో RK4 గడ్డ సమస్యలపైన ముఖ్యులతో మాట్లాడదామని చెప్పేసి మరి పిలిపించడం జరిగింది. 24 తారీఖు రోజు గుర్తింపు సంఘంతో మాట్లాడినప్పుడు మేము చెప్పడం జరిగింది, ముఖ్యమైన ప్రభావిత ప్రాంతం ఏదయ్యా అంటే అది RK4 గడ్డ. కాబట్టి అక్కడ ముఖ్యులతో మాట్లాడండి సార్, వాళ్ళ సలహాలు తీసుకొని అక్కడ కూడా ప్రజాభిప్రాయం తీసుకుంటే మంచిగా ఉంటుంది ఈ డిసెంబర్ 3 కంటే ముందు అని చెప్తే GM గారు కూడా గౌరవంగా సరే ఇవాళ మాట్లాడదామని చెప్పడం జరిగింది. GM గారు వచ్చే టైంకే కలెక్టర్ గారు ఫోన్ చేసేసి మరి పబ్లిక్ హియరింగ్ అంటున్నారు, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మీరు రాండి మాట్లాడదాం అన్నారు. కాబట్టి GM గారు అటు వెళ్ళిండ్రు. ఇప్పుడే PM గారు వచ్చి చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా మేము కూడా GM గారికి మీ ద్వారా ప్రెస్ ద్వారా పంపించేది ఏంటంటే ప్రభావిత ప్రాంతం ముఖ్యంగా RK4 గడ్డ. గతంలో కూడా ఈ పక్కకి అయినప్పుడు కూడా సరే కొన్ని వాగ్దానాలు చేసిండ్రు, కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం ద్వారా ముందుకెళ్తే మంచిగా ఉంటుంది. కాబట్టి ఆ విషయం చెప్దాం అనుకున్నాం. ఇప్పుడు కూడా మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ప్రత్యామ్నాయంగా
ఏదైనా మాకు ఇవి పరిహారం ఇవ్వాలి, ఇండ్లు పోతాయి కాబట్టి దానికి ఏమైనా పరిహారం ఇస్తారా, తర్వాత ఉద్యోగాలు ఇవ్వాలి, ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే సమస్యలు నీటి సమస్యలు అని చెప్పడం జరిగింది, డ్రైనేజ్ సమస్యలు, సులభ కాంప్లెక్స్ సమస్యలు, ఇక్కడ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు అంతకుముందు కూడా కొన్ని ఇవ్వలేదు కాబట్టి ఈసారి మాకు ప్రత్యేకంగా మాకు ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి అవి మా ద్వారా స్థానికుల ద్వారా కూడా మరి జిఎం గారికి చెప్తే వాళ్ళు కూడా పై వాళ్ళకి ప్రపోజల్ పెట్టేసి ఎంతవరకు సహాయం చేయగలుగుతాం ఏంటిది అనేది ఏకాభిప్రాయంతో, ఎందుకంటే ఇందులో కూడా గతంలో కూడా అప్పుడు జిఎంలు ఉన్నప్పుడు కూడా చేద్దామన్నా కానీ ఏకాభిప్రాయం రానందువల్లనే అప్పుడు కూడా ఆగిపోయింది. మరి ఇప్పుడు కూడా ఏకాభిప్రాయం వస్తే ఏదైనా చేయొచ్చు కాబట్టి వీళ్ళు స్థానికులు ఉండి వీళ్ళ నాయకత్వం ద్వారా ఆ సమస్యలు జిఎం గారి ముందు పెడితే తప్పకుండా సింగరేణి యాజమాన్యం చేస్తుంది. ఎందుకంటే మనం చూసినాం అక్కడ తాళ్ళపల్లిలో ప్లాట్లు ఇచ్చిన వాళ్ళకి బ్రహ్మాండమైన ప్లాట్లు ఈరోజు 20-25 లక్షలకు అమ్ముడు పోతున్నాయి. కాబట్టి అట్లా ప్రత్యామ్నాయం చేయాలన్నా జిఎం గారి చేతులు లేదు కదా, డైరెక్టర్కో చైర్మన్కో పంపిస్తే సమస్యలను మనం ముందు తీసుకెళ్ళచ్చు. కాబట్టి ఈరోజు వీళ్ళు చెప్పుకోవడానికి వచ్చింది, కానీ మళ్ళీ దీన్ని రేపు కానీ సాయంత్రం కానీ పెడతామని చెప్పింది. కాబట్టి మరి వీళ్ళందరూ ఏకాభిప్రాయంతో వస్తే తప్పకుండా సమస్యలు పరిష్కారం చేయొచ్చు. గుర్తింపు సంఘంగా మేము బాధ్యత తీసుకుంటాం, యాజమాన్యాన్ని కూడా అడిగి యాజమాన్యంతో కూడా చేయిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మందమరి పట్టణ తవక్కల్ పాఠశాలలో ఈరోజు ఈషా ఫౌండేషన్ సద్గురు శిష్య బృందం మిరాకిల్ ఆఫ్ మైండ్ అనే యాప్ ద్వారా యోగా సాధన ఎలా చేయాలో విద్యార్థులకు ఉపాధ్యాయులకు నేర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఈషా ఫౌండేషన్ సద్గురు గురువు వెంకట సాయి మాట్లాడుతూ ఈషా ఫౌండేషన్ సద్గురు ఆధ్వర్యంలో మిరాకిల్ ఆఫ్ మైండ్ యోగాపై కనీసం 3 కోట్ల మందికి శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో సిర్పూర్ కాగజ్ నగర్ నుండి హైదరాబాద్ వరకు శిష్య బృందంతో కలిసి పాదయాత్ర చేస్తున్నామని అన్నారు. పాదయాత్ర మార్గ మధ్యంలో పాఠశాలలు వివిధ రకాల ఇన్స్టిట్యూషన్లను సందర్శించి విద్యార్థులకు ప్రజలకు వివిధ వయసులో గల వారికి 7 నిమిషాల పాటు యోగా సాధన చేస్తే మన శరీరాన్ని మనస్సును మన ఆధీనంలోకి తెచ్చుకొని దృఢంగా తయారు కావచ్చని అన్నారు. యోగా సాధనను ఒక యాప్ ద్వారా ప్రచారం చేసి 3 కోట్ల మందికి యోగా శిక్షణను ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, హెడ్ మాస్టర్ రామకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నా పేరు వెంకట్ సాయి. లక్ష్మి, ప్రణయ్ అండ్ అభి మేము పాదయాత్ర చేస్తున్నాము. సిర్పూర్ కాగజ్ నగర్ నుండి వెళ్ళి హైదరాబాద్ వరకు ఒక 7 minutes ఫ్రీ మిరాకిల్ ఆఫ్ మైండ్ ఆఫర్డ్ బై సద్గురు. ఈ యాప్ని మేము ప్రపంచమంతా తీసుకెళ్లాలన్న ఉద్దేశంలో మొదటి పాదయాత్ర మేము మొదలుపెట్టాము. దానిలో భాగంగా మందమరిలో మనం తవకల్ స్కూల్కి రావడం జరిగింది. ఇది ఒక 7 minutes యోగ ప్రక్రియ. దీన్ని అట్లీస్ట్ 300 కోట్ల మందికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మన స్కూల్కి రావడం జరిగింది. అండ్ స్కూల్ వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ. స్కూల్స్, కాలేజెస్, కమ్యూనిటీస్ లైక్ ఎక్కడ ఎక్కువ మంది అవైలబుల్గా ఉంటారు వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి ఇన్నర్ వెల్బీయింగ్ అనేది ఒకటి ఉంది. లోపట ఒక ప్రపంచం, బయట ఒక ప్రపంచం ఉంది. ఈ లోపట ప్రపంచాన్ని మనకి నచ్చినట్టు ఉంచుకోవడానికి ఇదొక టెక్నాలజీ, ఇదొక సాంకేతికత అని చెప్పాలనుకున్నమే మా ఒక ముఖ్య ఉద్దేశం ఈ పాదయాత్రది. చాలా మంది జాయిన్ అవుతున్నారు, ఇట్లనే డౌన్లోడ్ చేస్తున్నారు. చూడాలి ఇంక 20 రోజులు జరిగేసరికి ఇది ఎక్కడికి వెళ్తుంది. అండ్ న్యూస్ ఛానల్స్ వాళ్ళని, ఇన్ఫ్లుయెన్సర్లని మేము అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే మిరాకిల్ ఆఫ్ మైండ్ మీరు చేయండి, దాన్ని 10 మందికి చెప్పండి. ఎందుకంటే మిమ్మల్ని చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. సో మీరు తీసుకెళ్ళగలిగితే అందరి జీవితాలు అద్భుతంగా ఉంటాయి. సో అప్పుడు ఈ ప్రపంచం కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈషా ఫౌండేషన్ సద్గురు మిరాకిల్ ఆఫ్ మైండ్ అనే ఒక విషయాన్ని ప్రజలందరి లోపలికి తీసుకెళ్ళి వాళ్ళందరినీ చైతన్యపరిచి ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలి, వాళ్ళు దృఢంగా తయారవ్వాలనే ఒక గొప్ప సంకల్పంతో సిర్పూర్ కాగజ్ నగర్ నుండి హైదరాబాద్ వరకు దాదాపు 350 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ పాఠశాలలు, కాలేజీలు, అదేవిధంగా కమ్యూనిటీస్, ప్రజలు వాళ్ళందరికీ కూడా చైతన్యపరచాలనే సదుద్దేశంతో ఈరోజు ఈ టీం మా పాఠశాలకు రావడం జరిగింది. మా పాఠశాలకు వచ్చి ఈ మిరాకిల్ ఆఫ్ మైండ్ అసలు దాని యొక్క ఆవశ్యకత ఏంటి వాటి నుండి బయటపడాలంటే మనిషి తనకు తాను ఎలా దృఢంగా తయారవ్వాలి, తన శరీరం అంటే మనం చెప్తే అన్ని కంట్రోల్లో ఉంటున్నాయి ఒక మన శరీరం తప్ప, కానీ ఇది చేయడం ద్వారా మన శరీరం కూడా మన కంట్రోల్లో ఉంటుంది అని ఒక గొప్ప జరిగింది. మెడిటేషన్ ద్వారా మాకు అర్థమైంది ఏంటంటే
మనం ఈ మెడిటేషన్ చేయడం ద్వారా మన యొక్క బాడీ కానివ్వండి, మన యొక్క సోల్ ఆత్మ కానివ్వండి, మన మైండ్ కానివ్వండి చాలా ఫ్రెష్గా తయారయ్యి ఆ తర్వాత మనం చేసే పని ఏదైనా కానీ అత్యద్భుతంగా చేయగలుగుతాం అనేది ఒకటి నాకైతే అర్థమైంది ఈరోజు మెడిటేషన్ ద్వారా. సో రేపటి నుండి కంపల్సరీ మా చైర్మన్ గారి పర్మిషన్ తీసుకొని మా పాఠశాలలో కూడా ప్రేయర్ అయిన తర్వాత పిల్లలందరికీ 5 నిమిషాలు తప్పకుండా మెడిటేషన్ చేయిస్తామని చెప్పి మేము వీళ్ళకి చెప్తున్నాము. మా స్కూల్లో కరాటే అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. సో మెడిటేషన్ కూడా కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసి పిల్లలు కూడా ఈ రోజు పిల్లల్లో మనం చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నాం. చాలా చిన్న ఏజ్లో వాళ్ళ లోపల ఏంటంటే చాలా రకమైన సమస్యలతో బాధపడుతున్నారు. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే వాళ్ళ లోపల ఈ అవేర్నెస్ లేకపోవడమే. అమ్మవారి దీవెనలతో రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని మందమరి ఏరియా జీఎం ఎన్ రాధాకృష్ణ పేర్కొన్నారు. మందమరి ఏరియా కాశీపేట 1వ గనిపై శుక్రవారం మైసమ్మ తల్లి ఆలయం దుర్గామాత 24వ వార్షికోత్సవాన్ని వేద పండితుల మధ్య గని మేనేజర్ సతీష్ దంపతులు కార్మిక దంపతులు ప్రత్యేక పూజలు చేసి అనంతరం శాంతి చండీ యాగం నిర్వహించారు. పూజా కార్యక్రమంలో కాశీపేట గని మేనేజర్ సతీష్ దంపతులు కార్మిక దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించగా మందమరి ఏరియా జీఎం ఎన్ రాధాకృష్ణ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మందమరి ఏరియా జీఎం మాట్లాడుతూ ఇదే గనిలో తను 2001 నుండి 2004 వరకు రక్షణ అధికారిగా విధులు నిర్వహించానని తెలిపారు. అదే సమయంలో కాశీపేట గనిపై విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించడం జరిగిందని అన్నారు. 23 సంవత్సరాల తర్వాత ఈ గనిపై అమ్మవారి వార్షికోత్సవం రావడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. గనిపై కార్మికులు బాగుంటేనే సంస్థ బాగుంటుందని, కార్మికుల శ్రేయస్సు కోసం ప్రతి సంవత్సరం వార్షికోత్సవ కార్యక్రమం చండీ హోమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మందమరి ఏరియాలో పనిచేస్తున్న సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు కాశీపేట గనిపై జరుగుతున్న అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కాశీపేట గనిలో ఉత్పత్తిలో ముందుండాలని, రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని, కాశీపేట గని కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, కార్మిక కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన టెంపుల్ కమిటీని ఆయన అభినందించారు. అనంతరం గనిపై మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ, కేకే గ్రూప్ ఏజెంట్ రాంబాబు, గని మేనేజర్ సతీష్, భూ శంకరయ్య, చిప్ప నర్సయ్య, బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, ఫిట్ సెక్రటరీ మినుగు లక్ష్మీనారాయణ, బండ లక్ష్మణ్ దాస్ తదితరులు పాల్గొన్నారు. రోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఇదే మైండ్లో నేను 2001, 2004 ఇక్కడ సేఫ్టీ ఆఫీసర్గా చేశాను. అదే టైంలో ఇక్కడ అమ్మవారి ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఆ టైంలో ఉండి మళ్ళీ ఈరోజు కూడా అమ్మవారి 24 సంవత్సరాల తర్వాత 24వ సంవత్సరం ఉత్సవానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా ఇక్కడ పనిచేస్తున్న తోటి సింగరేనియన్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మరియు నియర్ బై ఉన్న విలేజెస్, కాశీపేట, నిజామాబాద్ విలేజెస్ అందరూ కూడా అందరూ మంచిగా ఉండాలని ఆ అమ్మవారిని మనసారా కోరుకుంటూ అందరూ కూడా రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలి. ఈ యొక్క కాశీపేట వనికి ఇంకా చాలా లైఫ్ ఉన్నది. మన ఉన్న మ్యాండేటింగ్ కొత్తగా కాశీపేట 1 year సెక్షన్లో మ్యాండేటింగ్ మళ్ళీ మన మొత్తం కమిషన్ అయిపోయింది. ఇక్కడ నుంచి మంచి ప్రొడక్షన్తో ఇక్కడ రక్షణతో కూడి మంచి క్వాలిటీ బొక్కుని తీయాలని ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటూ నాకు ఇక్కడికి పిలిచి ఇంత సత్కారం చేసినందుకు నా తరఫున, మా మేడం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మందమరి పట్టణంలో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే చూపిన బాటలో బీసీలందరూ ఐక్యంగా నడవాలని, మనమెంతో మాకంతా అనే నినాదంతో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రస్తుతం రాష్ట్రంలో పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు.
జనాభాలో అత్యధిక శాతం ఉన్నప్పటికీ కేవలం 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి కూడా రాజకీయ నాయకులు ప్రభుత్వ యంత్రాంగం సుముఖత వ్యక్తం చేయడం లేదని, బీసీలంతా ఐక్యంగా ఉంటూ రాజకీయ అధికారం చేపట్టే అంతవరకు ఎంతటి త్యాగానికైనా సిద్ధం కావాలని, చివరకు విజయం మనదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు, బీసీలు పాల్గొన్నారు. మీతో పాటు అందరూ ఉంటారు. ఈరోజు ఈ దేశంలోనే బీసీ వర్గాలు మెజార్టీగా ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ చెప్పు చేతల్లో బీసీలను పెట్టుకొని మనకు రావాల్సినటువంటి హక్కులని కాలరాయడంలో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. మన హక్కులు సాధించడంలో మనం ఫెయిల్యూర్ అవుతున్నాం. ఇప్పటికైనా ఈ ఐక్య ఉద్యమాలు నిర్మించి బీసీలు మనమెంతో మనకంత రిజర్వేషన్ సాధించాలన్నటువంటి ఏకైక లక్ష్యం మీద ఇవాళ బీసీలందరూ కూడా ఏకమవ్వడం ఒక శుభసూచకమే. కానీ ఈ ఏదైతే బీసీలు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయో మనం ఎంతున్నామో మనకంత రిజర్వేషన్లు అమలు కాకపోతే బీసీలందరూ కూడా ఐక్యమై ప్రతి గ్రామాన దీన్ని ప్రొటెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి గ్రామంలో బీసీలకి నాయకత్వం అందాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవాళ అంతకు ముందున్న బీసీల ఐక్యతను మరి బీసీలకి ఏదైతే ఇంతకుముందు సర్పంచ్ పదవులు ఉండేనో అవి కూడా కాలరాచే ప్రయత్నంలో ఇవాళ అగ్రవర్ణాలు ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఇప్పటికైనా బీసీలు ఇదే స్ఫూర్తితోటి కొట్లాడి బీసీలకు జరుగుతున్న అన్యాయాలని కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీసీ ఉద్యోగస్తులు కూడా సంఘటితమవుతున్నారు. బీసీ కులాలన్నీ కూడా సంఘటితమవుతున్నాయి. రాజకీయ శక్తులు కూడా ఏకమవుతున్నాయి. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి బీసీలందరూ కూడా ఐక్యతను, అంటే ఎవరు ఎన్ని గ్రూపులు ఉన్నా కూడా మన ఐక్యతను, మన హక్కులు సాధించుకోవడమే మన ప్రధాన లక్ష్యంగా, ఎజెండాగా ఉంటే తప్ప బీసీలకు ఒక సమన్యాయం అందే పరిస్థితి లేవు. కాబట్టి అందరూ కూడా స్వార్థపూర్త ప్రయోజనాలకు మరి పక్కకు పెట్టి మనం అందరూ కూడా ఐక్యంగా బీసీలందరికీ మనమెంతో మనకంతా అనేటువంటి ప్రధాన నినాదంతో ముందుకెళ్లాలని చెప్పి బీసీ వారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం మందమరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలకి బీసీ సైనికులు సోదరులకి ఇంతమంది వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు పేరున ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జ్యోతిరావు పూలే ఆ పేరే ఒక బ్రాండ్. నిజానికి కూడా మనం అందరం భారతీయులు పుట్టడం మన చాలా అదృష్టం. మనం ఈ దేశంలో పుట్టడం కాబట్టి అంబేద్కర్ కావచ్చు, బీసీ పూలే కావచ్చు, సావిత్రిబాయి పూలే కావచ్చు, వీళ్ళందరినీ తలుచుకోవడమే మన పూర్వజన సుకృతం. ఇది దీన్ని ప్రతిసారి మనకు తూచే తప్ప ఎవరున్న పట్టణ కమిటీలో అందరం కలిసికట్టుగా ఈ ప్రోగ్రామ్ చేసి సక్సెస్ పోతూ రిజర్వేషన్లు వచ్చేంత వరకు ఎవరైనా సరే, కేంద్రమైనా సరే, రాష్ట్రమైనా సరే, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేమెంతో మాకంతా నినాదాన్ని మా జాదవ్ శ్రీనివాస్ గారు తీసుకొచ్చి మేమేం భిక్ష పడుకోవట్లేదు. మా రిజర్వేషన్ భిక్ష కోసం కాదు, మాకు ఎంత ఉందో మాకు అంతే ఇవ్వమని కొట్లాడతాను. మాకు రిజర్వేషన్ మొత్తం అయిపోయేసరికి స్థానిక సంస్థలు కూడా బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి మహోన్నత కార్యక్రమానికి నాతోటి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ. బీసీ సంఘంలో మనము ఈ పోరాటాన్ని ఆపకుండా కొనసాగిస్తే అన్ని సాధించుకుంటామని, బీసీ ఐక్యతతోటి పోరాటం చేయాలని ఈ జేఏసీగా మనం అన్ని కుల సంఘాలు ఐక్యంగా ఉండి పోరాటం చేస్తే రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. దగ్గరలో ఊరు మాన్నవారి, తర్వాత ఈ కేతనపల్లి ఇట్లాంటి ఊళ్ళల్లో కూడా మనకు ఈ బీసీ రిజర్వేషన్ ఉంది. కాబట్టి మనం అక్కడ కూడా పోయి ప్రచారం చేసి మన బీసీ సంఘాన్ని గెలిపించుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. మారుమూల గిరిజన ప్రాంతమైన తిర్యాని మండలంలో ట్రేడ్ లైసెన్స్ లేకుండా రైతుల వద్ద నుండి పత్తి కొనుగోలు చేస్తూ దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మండలంలోని రైతులు ప్రభావితం సూచించిన విధంగా ఆన్లైన్లో
తమ పత్తి పంటను నమోదు చేసుకొని నేరుగా సీసీఐలోనే అమ్మాలని కోరారు. మధ్యలో ఉండే దళారుల చేతిలో పత్తి పంటను పెట్టి మోసపోవద్దని సూచించారు. మండలంలో ఎక్కడైనా ట్రేడ్ లైసెన్స్ లేకుండా మధ్య వ్యక్తులు పత్తి రైతుల వద్ద నుంచి కొంటున్నారని తమ సమాచారం వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు నేరుగా సీసీఐలోనే అమ్మకాలు జరపాలని కోరారు. మండలంలో ఎక్కడైనా మధ్య వ్యక్తులు పత్తి కొనుగోలు చేస్తున్నారని మీకు తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాల్సిందిగా కోరారు. వ్యవసాయ శాఖ అధికారుల పనితీరు వేరుగా ఉందని మండలానికి చెందిన కొంతమంది రైతులు మండిపడుతున్నారు. పత్తి అమ్మకాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల కోసం కార్యాలయానికి వెళ్తే రైతుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. 10 క్వింటాళ్ల పత్తి అమ్మడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, అదే దళారులు సులభంగా అమ్ముతున్నారని ఇదెలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కార్యాలయానికి వచ్చే మధ్య వ్యక్తులకు కుర్చీలేసి కూకుండబెట్టి మరీ పనిచేస్తున్నారని, రైతులను నిలబెట్టి పనిచేస్తూ అవమానిస్తున్నారని మండల రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు రైతులను, కౌలు రైతులను గౌరవించాలని మండల రైతులు కోరుకున్నారు. తిర్యాని మండల రైతులకు తెలియజేయమనగా, మీరు ప్రభుత్వం చూపించిన విధంగా నేరుగా వెళ్ళి సీసీఐలో పత్తి అమ్మకాలు జరుపుకోవాలని తెలియజేయడం జరుగుతుంది. మీరు ఆరుగాలం పండించిన పంటను దళారుల చేతిలో పెట్టి మోసపోవద్దని, దళారులు ఎవరైనా రైతులను మోసం చేసినట్లు మా దృష్టికి వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునబడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను ఇప్పించాలని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కమిషనర్కు వినతి పత్రం అందజేత. మందమరి పట్టణ తవక్కల్ పాఠశాలలో యోగాపై ఈషా ఫౌండేషన్ సద్గురు శిష్య బృంద అవగాహన కార్యక్రమం. యోగా సాధన చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులు. రైతుల వద్ద పత్తి కొనుగోలు చేస్తున్న దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తిర్యాని మండల తహసీల్దార్ శ్రీనివాస్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.